హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం ర్యాండమ్ అనే మాడ్యూల్ గురించి తెలుసుకుందాం అండి. సో ర్యాండమ్ అనే మాడ్యూల్స్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, మనకి ఎలా యూజ్ అవుతాయి, ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకుందాం అండి. సో అసలు ర్యాండమ్లో ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్ని యాక్సెస్ చేయాలంటే ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాల్సి వస్తుందండి. మనం ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయకుండా వాటిలో ఉన్న ఫంక్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెస్ చేయలేము అనమాట. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఏ మాడ్యూల్ అయినా సరే ఇంపోర్ట్ చేయకుండా వాటి యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ర్యాండమ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసి అందులో ఉన్న ఫంక్షన్స్ని యాక్సెస్ చేద్దామండి. ఓకే అండి. సో ఇంపోర్ట్ ర్యాండమ్. సో మాడ్యూల్ నేను ఇంపోర్ట్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, ర్యాండమ్ అనే మాడ్యూల్ని నేను యాక్సెస్ చేయాలంటే ర్యాండమ్ డాట్ ఆపరేటర్ పెట్టి జూపిటర్ వాడుతున్నాను కాబట్టి నేను ట్యాబ్ క్లిక్ చేస్తే వాటిలో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షన్ మనకి లిస్ట్ వచ్చేస్తుందండి. చూసారా? సో అదనమాట. సో ఇంకొంచెం సింప్లిఫై చేసుకుందాం. మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎవ్రీ టైం మనం ఫంక్షన్స్ని కాల్ చేయాలంటే ర్యాండమ్ డాట్ అని రాయాల్సి వస్తుందన్నమాట ప్రతిసారి. ఇది చిన్న వర్డ్ కాబట్టి పర్వాలేదు, కానీ కొన్ని మాడ్యూల్ నేమ్స్ కొంచెం పెద్దగా ఉంటాయండి. సో అలాంటి సందర్భాల్లో ప్రతిసారి ఆ పెద్ద వర్డ్ని రాయకుండా వీటిని రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ అని పెట్టి ఒక కీవర్డ్ని యాజ్ అని పెట్టి ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఆర్ అని ఇస్తున్నాను అనమాట. సో ఆర్ అని ఇస్తే ఎవ్రీ టైం నేను ర్యాండమ్ అని కాల్ చేయాలి అంటే ఆ ర్యాండమ్ అని కాల్ చేయను, ఆర్ అని కాల్ చేస్తానండి. ఆర్ డాట్ అని పెట్టి చూడండి, ఈ డాట్ పెట్టాను, అందులో ఫంక్షన్స్ని నేను ప్రతి ఫంక్షన్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నాను. చూసారా? అన్ని ఫంక్షన్స్ని యాక్సెస్ చేయగలమాట. సో ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట అండి ఇది. ఓకే అండి. సో ఇంకొకటి కూడా సింప్లిఫై చేసుకోవచ్చు, నేను మళ్ళీ చెప్తాను. అదే ఇంపోర్టు ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి మనం ఆర్ అని రీనేమ్ చేసాము, దాన్ని ఆర్ యూజ్ చేసి మనం ఫంక్షన్స్ని యాక్సెస్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ఫంక్షను ర్యాండమ్ అనే ఫంక్షన్ ఒకటి ఉందండి, దాన్ని యాక్సెస్ చేద్దామండి. ఓకే. సో ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ ఏం జరుగుతుంది అని అంటే, మనకి 0 నుంచి 1 మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని ర్యాండమ్గా జనరేట్ చేసిద్దండి, ఒక్కొక్క నెంబర్ని అంతే. అదేంటి 0 నుంచి 1 నెంబరు ర్యాండమ్గా ఎలా జనరేట్ చేసిద్ది అనుకోవచ్చు మీరు. అయితే అది ఫ్లోట్ నెంబర్స్ని జనరేట్ చేసిద్దండి. ఇప్పుడు 0.1 ఉంది కదండి, 0.2 ఉంది కదండి, 0.3 అలా 0.9 వరకు ఉన్నాయండి. అలాగే దాంట్లో ఫ్లోట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో డెసిమల్ పాయింట్స్ ఇంకా చాలా వస్తాయండి. అవన్నీ కూడా మనకి జనరేట్ చేసిద్ది అనమాట. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? మళ్ళీ రన్ చేస్తున్నాను సేమ్ ఫంక్షన్ని, అది కూడా ఇంకొక నెంబరు, మళ్ళీ రన్ చేస్తున్నాను ఇంకో ఫంక్షన్, మళ్ళీ రన్ చేస్తున్నాను ఇంకొక నెంబరు, అలా ఎవ్రీ టైం మనం రన్ చేసిన ప్రతిసారి కూడా ఒక యూనిక్ వాల్యూని జనరేట్ చేసిద్ది అనమాట అండి. సో అది ఈ ర్యాండమ్ ఫంక్షన్ చేసే పని అనమాట. అయితే మనకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఇన్ని ఫ్లోట్ వాల్యూస్ ఉంటే ఓకే, ఒకవేళ మనకు సెలెక్టెడ్ నెంబర్స్ మధ్యలో కావాలి అనుకోండి, అంటే మనం ఈ 2 నెంబర్స్ సెలెక్ట్ చేయాలి, ఆ 2 నెంబర్ల మధ్యలోనే నాకు నెంబర్స్ జనరేట్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, దానికి కూడా ఒక ఫంక్షన్ ఉందండి. చూడండి, ఆర్ డాట్ యూనిఫామ్ అండి. ఒకసారి లిస్ట్లో చూద్దాం, మనకి ఎక్కడుందో తెలిసిద్ది. ఇదిగోండి యూనిఫామ్ అనే ఫంక్షన్ అండి. ఇక్కడ మనం 2 నెంబర్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నుంచి 4, ఇప్పుడు 3 నుంచి 4 మధ్యలో ఉన్న ఓకే ఫ్లోట్ నెంబర్స్ మాత్రమే మనకి ర్యాండమ్ కింద జనరేట్ చేసిస్తుందండి. చూడండి 3.76, మళ్ళీ రన్ చేస్తున్నానండి, 3.1, 3.06. చూసారా? సో 4 బిలో 3 అబోవ్ ఉన్న నెంబర్స్ అన్నిటికి కూడా ర్యాండమ్గా జనరేట్ చేసిద్ది. ఓకే అండి. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావచ్చండి, మనకి డెసిమల్ పాయింట్స్ లేకుండా నెంబర్స్ జనరేట్ అవ్వాలి. సో అలాంటప్పుడు కూడా ఇంకొకటి ఉందండి ఫంక్షను. చూడండి, ఆర్ డాట్, మీకు ఇందులో చూపిస్తాను లిస్ట్లో, ర్యాండింట్ అని ఉంటుందండి. ర్యాండింట్, ఓకే ఇదిగోండి ర్యాండింట్. ఓకే, దీంట్లో ఒక 2 నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 5, ఓకే ఈ మధ్యలోనే ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవ్వాలనుకోండి. సార్ 3,
సో ఎవ్రీ టైం ఒక యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుంది మనం ఇచ్చినప్పుడల్లా. ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా మనకి సింగిల్ ఇంటిజర్ వస్తుంది, డెసిమల్ పాయింట్స్ రావు ర్యాండింట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే. ఓకే, ర్యాండమ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే 0 to 1 మధ్యలోనే జనరేట్ చేస్తుంది. యూనిఫామ్ అనే ఫంక్షన్ రన్ చేస్తే మనం ఏ నెంబర్స్ అయితే ఇస్తుందో ఆ నెంబర్స్ మధ్యలోనే జనరేట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఇంకోటి చూడండి, మనం 3, 4 రాసాం కదా, మనం ఇక్కడ 10 కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. కానీ ఆ మధ్యలోనే డెసిమల్ పాయింట్స్తో జనరేట్ అవుతుంది అనమాట అండి, ఈ రెండింటి మధ్యలోనే. ఓకే, సో ఇది ఏంటంటే ఇది కూడా ఈ రెండింటి మధ్యలోనే జనరేట్ అవుతుంది, కానీ ఫ్లోట్ వాల్యూ కాదండి, ఇంటీజర్ జనరేట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో అది ఈ మూడింటికి డిఫరెన్స్ అండి. ఓకేనే, సో ఇక్కడ ఇంకొక ఫంక్షన్ చెప్తానండి మీకు. సో మనకి ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవ్వాలి, కానీ ఎవ్రీ టైం మనం ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా కూడా అదే నెంబర్ ఉండాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇలాంటి సందర్భంలో మనం ఎక్కడైతే ఫంక్షన్ రాసామో ఆ పైన ఓకే r.seed అని ఒక ఫంక్షన్ ఉందండి, మీకు లిస్ట్లో చూపిస్తాను. సీడ్ అని ఉంటుందండి, ఇదిగోండి సీడ్. ఫైన్, సీడ్ అనే ఫంక్షను ఇక్కడ ఏదో ఒక నెంబర్ పాస్ చేయండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్ పాస్ చేసుకోండి. ఓకే, ఒక నెంబర్ని మాత్రం పాస్ చేయాలి. ఎంటర్ చేసామనుకోండి, చూసారు 2 జనరేట్ అయింది. సో మళ్ళీ జనరేట్ చేస్తున్నాను 2. మీరు ఎన్నిసార్లు ఎంటర్ చేసినా ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవ్వదు, అదే నెంబర్ ఉంటుందండి అంటిల్ మనం అప్లికేషన్ క్లోజ్ చేసే వరకు. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది, మళ్ళీ అది కూడా అలాగే ఉంటుంది అప్లికేషన్ రన్ అయ్యి క్లోజ్ అయ్యే వరకు. ఓకే, అలా ఈ సీడ్ ఫంక్షన్ ఉపయోగపడుతుందండి. ఓకే అండి, సో ప్రస్తుతానికి ఈ సీడ్ ఫంక్షన్ తీసేస్తాను, ఎందుకంటే కింద మనం ఇంకా ఫంక్షన్స్ రాస్తాం కదా, అది మనకి ఓవర్ రైడ్ అవుతుంది, అంతకంటే ఏం కాదు. చూసారండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ రాద్దామండి. లిస్ట్లో చూద్దాము మనం ఇంకా ఫంక్షన్స్ ఏమున్నాయో. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్తానండి. ర్యాండ్ రేంజ్ అండి. ఓకే, ర్యాండ్ ఇంటికి చేసాం కదా, ర్యాండమ్ కూడా చేసాం, ర్యాండ్ రేంజ్. ఓకే, మనకి ఆల్రెడీ రేంజ్ ఫంక్షన్ ఇందులో చూసామండి మనం, ఇందులో పైథాన్లో చూసాం, సేమ్ అలాగే అండి ఇది కూడా. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 5 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, చూడండి ఎంటర్ చేస్తున్నాను, 2 జనరేట్ అయింది, 0 జనరేట్ అయింది, 3, 5 దాటదండి, 5 బిలోయే ఉంటుంది, అంటే 4 లోపే ఉంటుంది అనమాట, 4 దాకా ఉంటుంది. కానీ ఇక్కడ 0 కూడా ర్యాండమ్ నెంబర్ కింద జనరేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం రేంజ్ ఫంక్షన్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయొచ్చు, ఇక్కడ కూడా అలా 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, 1 ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేద్దామండి, 1 to 5 మధ్యలోకి చేయాలి. చూసారా, సో ఎవ్రీ టైం రన్ చేసినప్పుడల్లా 0 రాదండి ఇంకా. సో 1 తర్వాత నుంచి ఏ నెంబర్ అయినా సరే 5 బిలో మనకి ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. అలాగే స్టెప్ కూడా ఇచ్చుకోవచ్చండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చానుకోండి స్టెప్. సో మనం ప్రతి నెంబరు జనరేట్ అయిన తర్వాత, అంటే మనకి ర్యాండమ్లో జనరేట్ అయిన నెంబర్కి ఒక 2 స్టెప్ అయ్యి తర్వాత నెంబర్ మనకి ప్రింట్ చేసిద్ది అనమాట అండి. చూసారా, సో అలా ర్యాండమ్ నెంబర్. సో ఇలాగా ర్యాండ్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది, జస్ట్ లైక్ అ రేంజ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఓకే అండి, సో ఇంకో ఫంక్షన్ ఏమైనా చూద్దామండి. ఇక్కడ చాయిస్ అని ఉంటుంది, మనం ఈ చాయిస్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ చాయిస్ ఏంటంటే అండి, మన దగ్గర ఒక లిస్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ n అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఒక లిస్ట్ని పాస్ చేస్తున్నానండి. 3, 4, 5, 6, 7, 1, 2, 8, 9 ఓకే, అన్నీ పాస్ చేస్తాను. ఈ నెంబర్స్లో మనకి ఏదో ఒక నెంబర్ని ర్యాండమ్గా పిక్ చేయాలనుకోండి, ఏదో ఒక నెంబర్ని. ఓకే, మిగతాయి కాదు, ఇందులో నేను పాస్ చేసినవి మాత్రమే, ఇందులో ఉన్నాయి మాత్రమే ఒక ర్యాండమ్గా పిక్ చేయాలి. సో అలాంటప్పుడు r.choice అని చెప్పి వాడాలండి. సో ఇందులో మనం లిస్ట్ని పాస్ చేసాం అనుకోండి, చూడండి ఎంటర్ చేస్తాను. సో ఈ లిస్ట్లో నెంబరే వచ్చిందండి, ఈ లిస్ట్లో లేని నెంబర్ ఏది రాదు మనకి. చూసారా, మీకు కొంచెం బాగా తెలియటం కోసం ఓ పని చేస్తాను, ఇవి టెంపరీగా డిలీట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, అయితే 3, సో ఎవ్రీ టైం 5,
అలా ఈ మూడిట్లలోనే ఈ మూడు వాటిల్లోనే మీకు చాయిస్ ఇస్తుంది అనమాట. మిగతా వాటిల్లో ఏమి రావు చాయిస్. అంటే మన ఈ లిస్ట్లో ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్లో ఒక్క నెంబర్ని పిక్ చేసి మనకి ఇస్తుంది అనమాట అండి. అది చాయిస్ ఫంక్షన్ అనమాట అండి. సో మనం ఇంకొకటి చూస్తే ఇందులోనే చాయిసెస్ అని ఒకటి ఉంది, చూసారా మీరు? చాయిసెస్ అంటే నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఆర్ డాట్ చాయిస్ ఎస్ ఉంది అంతేనండి, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో కూడా చెప్తానండి. సేమ్ అలాగే పనిచేస్తుంది, కాకపోతే ఏంటంటే ఇది ఒక ఇంటిజర్ ఇస్తుంది కదండి, అది లిస్ట్ ఇచ్చింది. చూసారా, ఒక లిస్ట్ ఇచ్చింది, లిస్ట్ ఫార్మాట్లో ఇచ్చింది అనమాట, అంతే. అంతకంటే డిఫరెన్స్ లేదు. చాయిస్ అని పెడితే ఇంటిజర్ ఇచ్చింది, ఒకవేళ చాయిసెస్ అని పెట్టామంటే లిస్ట్ ఫార్మాట్లో ఇచ్చింది అనమాట అండి. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే అండి, ఇంకో ఫంక్షన్ ఏమైనా ఉంటే చూద్దామండి. ఆర్ డాట్ ఓకే చాయిసెస్ కొంచెం మనకి ఉపయోగపడే ఫంక్షన్స్ చూద్దామండి, అంతకంటే ఏం కాదండి. సీడ్ చూసాం కదండి. ఈ శాంపిల్ ఒకటి చూద్దామండి. ఈ శాంపిల్ ఏంటంటే ఇది కూడా దగ్గర లిస్ట్లో నుంచే తీసుకునేదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, ఇదే లిస్ట్ని నేను మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, శాంపిల్లోకి ఆ లిస్ట్ని పాస్ చేసి అలాగే ఒక నెంబర్ ఇస్తున్నాను 4 అని. ఓకే, ఎంటర్ చేస్తాను చూడండి, 4 నెంబర్స్ వస్తాయి ఇక్కడ. సో ఇది చేస్తున్న పని ఏంటంటే ఈ ఫంక్షను మనం ఇచ్చిన లిస్ట్లో మనం ఎన్ని నెంబర్స్ని పిక్ చేయాలి అని చెప్పేసి ఆప్షన్ ఇక్కడ ఇస్తున్నామండి. అంటే లిస్ట్ పాస్ చేసి ఎన్ని నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఇదే నెంబర్ నేను ఒకవేళ 2 అని ఇచ్చాను అనుకోండి, 2 నెంబర్స్ మాత్రమే ఒక ర్యాండమ్గా పిక్ చేసి ప్రింట్ చేస్తుందండి. అదే నేను ఒక 5 ఇచ్చాను అనుకోండి, ఒక 5 నెంబర్స్ని ర్యాండమ్గా పిక్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. సో అలా శాంపిల్ ఉపయోగపడుతుందండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకో ఫంక్షన్ ఏమైనా ఉంటే చెక్ చేద్దాము, కొంచెం ఇంపార్టెంట్ అని. ఆర్ డాట్ శాంపిల్ చూసాము, సీడ్ చూసాము, షఫిల్ ఇది ఒకటి చూద్దామండి. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయని చూద్దాము. ఇంకా చాలా ఉన్నాయి, బట్ షఫిల్ లాస్ట్గా చూద్దామండి, ఇంకా చాలా టైం అయిపోయింది వీడియోది కూడా. సో షఫిల్ చూద్దాము. సో షఫిల్లో ఇది కూడా ఏంటంటే షఫిల్ ఏంటంటే లిస్ట్ అండి. ఇది కూడా అంటే మనకి ఎలా అవుతుంది అంటే షఫిల్ అనే వర్డ్లోనే ఉంది చెప్పాలి అంటే. లిస్ట్ తీసుకున్నాను, మళ్ళీ అదే లిస్ట్ తీసుకున్నానండి. ఓకే, ఈ లిస్ట్ని నేను ఇక్కడ పాస్ చేశాను. ఓకే, ఇక్కడ పాస్ చేసి రన్ చేస్తున్నానండి. ఓకే, షఫిల్ అవ్వలేదు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఆర్ డాట్ షఫిల్ అని పెట్టాను, ప్రింట్ కూడా చేద్దామండి. ఓకే, ప్రింట్ చేయాల్సింది మనం ఎన్ కదండి, ఎన్ ప్రింట్ చేయాలి. ఎందుకంటే మనం షఫిల్ ఫంక్షన్ రాసాము, ప్రింట్ చేయాల్సింది ఎన్ అనమాట. అదిగో చూసారా, షఫిల్ అయిపోయింది. సో మనకు కరెక్ట్గా తెలియాలంటే ఒక పని చేద్దాం, ఇక్కడ ఈ నెంబర్స్ని లైన్గా రాద్దాం. 3 4 4 5 6 7 8 9. ఓకే, 9 లైన్గా రాశాను. ఇక షఫిల్ అయిపోయింది చూసారా, అటు కంటే. సో ఎన్నిసార్లు మనం రన్ చేస్తే అన్నిసార్లు షఫిల్ అయిపోతూ ఉంటుంది, ఎవ్రీ టైం షఫిల్ అయిపోతుంటాయి. సో ఇదో చాలా ఉపయోగపడే ఫంక్షన్ అండి ఇవి. సో నేను మెయిన్ ఫంక్షన్స్ అంటే కొంచెం బాగా ఉపయోగపడే ఫంక్షన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇందులో. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మీకు. సో ఆ ఫంక్షన్స్ కూడా మీరు యాక్సెస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. నేను డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో అదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియదు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.